ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా అధికార పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవాలను నిర్వహిస్తున్నారు. అయితే ఆ నియోజకవర్గంలో మాత్రం విజయోత్సవాలు టీడీపీకే పరిమితమయ్యాయి అనే ఆరోపణలు గుప్పమంటున్నాయి. నియోజకవర్గంలో కూటమి పేరుకే ఉందంటూ మిత్రపక్షాలు సైతం విమర్శిస్తున్నాయట. టీడీపీ ఎమ్మెల్యేపై జనసేన, బీజేపీ నేతలు ఎందుకు మండిపడుతున్నారు? ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా ఎమ్మెల్యే? గత ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి బరిలోకి దిగిన బగ్గు రమణమూర్తి ఘన విజయం సాధించారు. అప్పట్లో టీడీపీతో పాటు బీజేపీ, జనసేన నేతలు, కార్యకర్తలు గ్రామాన తిరిగి ప్రచారం చేసి రమణమూర్తిని ఎమ్మెల్యేగా గెలిపించారు. అయితే ఎన్నికల ముందు కనిపించిన కూటమి స్ఫూర్తి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాత్రం కనిపించడం లేదని నరసన్నపేట జనసేన, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారట. ఎమ్మెల్యే రమణమూర్తి వ్యవహార శైలిపై నరసన్నపేట బీజేపీ ఇన్ఛార్జ్ సింహాచలం, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్లు భగ్గుమంటున్నారు. అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే మారిపోయారని, రాష్ట్రంలో కూటమి సర్కారు ఉందని, నరసన్నపేటలో మాత్రం ఆ కూటమి కనిపించడం లేదని బీజేపీ, జనసేన నేతలు ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నారు. కూటమి అంటే ఫ్లెక్సీలు, పోస్టర్లు, సోషల్ మీడియా గ్రూపులుగా మిగిలిపోయిందని, క్షేత్రస్థాయిలో కూటమి భావన ఏమాత్రం కనిపించడం లేదని వాళ్లు మండిపడుతున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో ప్రచారం కోసం తమను ఉపయోగించుకున్న రమణమూర్తి గెలిచాక పక్కన పెట్టేశారని బీజేపీ, జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలైనా, అభివృద్ధి పనులైనా, శంకుస్థాపనలైనా, ప్రారంభోత్సవాలైనా, ఆఖరికి కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల విజయోత్సవాలైనా ఏ కార్యక్రమానికి తమకు సమాచారం ఇవ్వడం లేదని, కనీస ఆహ్వానం కూడా అందడం లేదని సింహాచలం, ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో 3 పార్టీలు సమన్వయంతో ముందుకు సాగాలని కూటమి పెద్దలు చెబుతున్నా నరసన్నపేటలో ఎమ్మెల్యే రమణమూర్తి ఆ మాటల్ని పెడచెవిన పెడుతున్నారని మిత్రపక్షాల నేతలు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మిత్రపక్షాల నేతలందరూ కలిసి విజయోత్సవాల్లో పాల్గొనాలని స్పష్టమైన ఆదేశాలు వచ్చినప్పటికీ స్థానికంగా మాత్రం ఆ సూచనలు అమలు కాలేదని బీజేపీ, జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. కూటమి కార్యక్రమాలకు వెళ్లాలని తమ అధిష్టానాలు చెబుతున్నాయని, కానీ పిలవని పేరంటానికి ఎలా వెళ్తామని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. తమకు కనీస గుర్తింపు లేకుంటే కలిసి ఎలా పనిచేస్తామని ప్రశ్నిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికారుల్ని కలిసినా, అభివృద్ధి పనుల ప్రతిపాదనలు తీసుకెళ్లినా కూటమి భాగస్వాములుగా కాకుండా విపక్ష నేతల్లా తమను చూస్తున్నారని బీజేపీ, జనసేన నాయకులు మండిపడుతున్నారు. నరసన్నపేటలో బీజేపీ, జనసేన ఎదగకూడదనే ఎమ్మెల్యే రమణమూర్తి ఇలా చేస్తున్నారని బీజేపీ, జనసేన నేతలు అనుమానిస్తున్నారట. మరోవైపు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కుమార్తె నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేగా కొనసాగడం కూడా కూటమిలో చికాకులు తెప్పిస్తోందని టాక్. ఇక ఇదే సమయంలో నరసన్నపేటలో మరో రాజకీయ చర్చ కూడా జరుగుతోంది. 2029 ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొని తమ పార్టీలు బలపడకుండా చూసేందుకు ఎమ్మెల్యేనే ఇలా స్కెచ్ చేశారని బీజేపీ, జనసేన వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్ర స్థాయిలో 3 పార్టీల అధినేతలు కలిసి పనిచేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం అదే స్ఫూర్తి ప్రతిబింబించకపోతే కూటమి కార్యకర్తల్లో అసంతృప్తి పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు విశ్లేషకులు. నరసన్నపేటలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సింహాచలం, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్లు వ్యక్తం చేస్తున్న అసంతృప్తి ఇప్పుడు కూటమిలో రచ్చ రాజేస్తోంది. అయితే బీజేపీ, జనసేన నేతల ఆరోపణలపై టీడీపీ ఎమ్మెల్యే రమణమూర్తి స్పందిస్తారా? ఒకవేళ స్పందిస్తే ఎలాంటి వివరణ ఇస్తారు? ఈ చర్చ జరుగుతోంది ప్రస్తుతం. కూటమి అధిష్టానం నరసన్నపేటలో నలుగుడికి, మిత్రపక్షాల సనుగుడికి చెక్ చెప్పకపోతే అది భవిష్యత్తులో నియోజకవర్గ కూటమిని రాజకీయంగా దెబ్బతీసే ఛాన్స్ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.